Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Morning, sir. Clear, sir. Able to hear my voice clearly, or else any disturbance from my side? Clear? Yeah. Clear, No, sir. sir. Okay. So in previous session, what we discussed, in lastly, we discussed about the concepts which related to 1 minute, guys. Okay. So previously we discussed about the concepts which related to semantics, right? We discussed about the concepts under the category related to semantics. We discussed in that we lastly discussed about the semantic related to figure and fig captions. Lastly we seen, right? We didn't discuss about any other semantics, right? So we'll complete Yes, that sir. semantics today. So next we need to know about the another semantic which related to now semantic, now element we need to know. So generally the HTML now tag is used for declaring a navigational section of the HTML document. మనం ఏదైనా ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటే దాంట్లో డెఫినెట్లీ ఏ సెక్షన్ ఉంటుంది, నావిగేషనల్ సెక్షన్ ఉంటుంది. ఆ నావిగేషనల్ సెక్షన్ ని డిఫైన్ చేయడం కోసం వీ హ్యావ్ టు యూజ్ అ ట్యాగ్ కాల్డ్ nav tag. అండ్ వెబ్సైట్స్ టిపికల్లీ హ్యావ్ సెక్షన్స్ డెడికేటెడ్ టు నావిగేషనల్ లింక్స్. సో నావిగేషనల్ లింక్స్ కి వెబ్సైట్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ నావిగేషనల్ సెక్షన్స్ అనేవి డిఫైన్ చేస్తుంటాయి. అండ్ లింక్స్ దట్ ఎనేబుల్ దట్ ద యూజర్ కెన్ నావిగేట్ ఫ్రమ్ ది సైట్. ఒక పర్టికులర్ వెబ్సైట్ నుంచి ఇంకొక పర్టికులర్ వెబ్సైట్ యూజర్ ఈజీగా ఏమవచ్చు ఈ థింగ్స్ ని బేస్ చేసుకొని నావిగేట్ అవుతారు. అండ్ దీస్ లింక్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ సైడ్ ఏ విచ్ ట్యాగ్. సో మనం లింక్స్ ని ప్లేస్ చేస్తుంటాం కదా నావిగేషన్ బార్ లో. ఆ నావిగేషన్ బార్ లో ప్లేస్ చేసే లింక్స్ అన్ని కూడా ఎవరికి ఇన్సైడ్ ప్రొవైడ్ చేయమంటున్నారు HTML వాళ్ళు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్సైడ్ ట్యాగ్ కాల్డ్ nav tag only. We'll see how this navigational section will work. సో నావిగేషనల్ సెక్షన్ అనేది వెబ్ పేజ్ కి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందని తెలుసు మీ అందరికి. సో మనం డిఫరెంట్ వెబ్సైట్స్ తీసుకుంటే ఆ వెబ్సైట్స్ లో నావిగేషన్ సెక్షన్ అంతా కూడా టాప్ ఆఫ్ ది వెబ్సైట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వెబ్సైట్ అయినా కామన్ గా తీసుకోండి. ఇప్పుడు ఇది ఒక అమెజాన్ వెబ్సైట్ అనేది కనిపిస్తుందా మీకు? ఇక్కడ నావిగేషనల్ సెక్షన్ గా కనిపిస్తుందా? ఇది టాప్ ఆఫ్ ది థింగ్ ఉంది. ఈ టాప్ ఆఫ్ ది వెబ్సైట్ తీసుకోవాలంటే ఇక్కడ మనం హెడర్ తీసుకుంటామా, ఫూటర్ తీసుకుంటామా? జనరల్లీ హియర్ what we take, we take the header section only. ఇప్పుడు ఆ హెడర్ సెక్షన్ ఇక్కడ నావిగేషనల్ సెక్షన్ చూడండి. ఆల్ అమెజాన్ మినీ టీవీ సెల్ బెస్ట్ సెల్లర్స్ టుడేస్ డీల్స్ అని చెప్పి ఇది నావిగేషనల్ సెక్షన్. ఇప్పుడు మీరు ఏది క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్ కి నావిగేట్ అవుతారు. చూడండి, మీరు మొబైల్స్ క్లిక్ చేయండి, మొబైల్స్ పేజ్ కి వెళ్తారు. ఇలా మీరు టుడేస్ డీల్స్ క్లిక్ చేయండి, టుడేస్ డీల్స్ కి వెళ్తారు. ఇలా మీరు ఏ పర్టికులర్ నావిగేషనల్ లింక్స్ ని యాడ్ చేయాలన్నా వాటిని nav tag ఇన్సైడ్ తీసుకోండి. సపోజ్ ఐ టేక్ హైపర్ లింక్ కాల్డ్ యాంకర్ ట్యాగ్ అండ్ ఫర్ దిస్ నేమ్ ఐ టేక్ ఇట్ హోమ్. ఇప్పుడు హోమ్ పేజ్ కి వెళ్ళాలంటే మనం ఒక పాత్ ఇవ్వాలి కదా. ఆ పాత్ వెబ్ పాత్ అయినవచ్చు, ఫైల్ పాత్ అయినవచ్చు. ఇంకా నాకు వెబ్ పాత్ ఫైల్ పాత్ ఏం రెడీ అవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక డమ్మీ వాల్యూగా ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డమ్మీ వాల్యూ ఐ ప్రొవైడెడ్ హియర్? యాక్చువల్లీ హ్యాష్ ఐ ప్రొవైడెడ్, బట్ హ్యాష్ ఈజ్ నాట్ రికమెండెడ్ థింగ్. బట్ మీకు ఇంకా స్పెషల్ ఆపరేటర్స్ ఏమీ కంప్లీట్ కాలేదు కదా జావా స్క్రిప్ట్ అనేది. సో అప్పటి వరకు మీరు ఏం చేస్తారు, హ్యాష్ ఇవ్వండి. బట్ హ్యాష్ అనేది వాల్యూగా హెచ్ రిఫరెన్స్ ఇవ్వడం రికమెండెడ్ థింగ్ కాదు, ఓకేనా? ఎందుకంటే ఇది ఒక రిటర్న్ వాల్యూని యూఆర్ఎల్ లో రిటర్న్ చేస్తుంది క్లిక్ చేస్తే. సో అందుకని చెప్పి హ్యాష్ అనేది రికమెండెడ్ కాదు. బట్ మనకి ఇంకా ఒక డమ్మీ హైపర్ లింక్ లో వర్క్ చేయించడం కోసం నేను అది తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పి 5 లింక్స్ తీసుకున్నాను. ఇప్పుడు హైపర్ లింక్స్ అనేవి అన్ని కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని థింగ్స్ కూడా మీకు సేమ్ లైన్ లో కనిపిస్తున్నాయా? ఎవ్రీబడి, ఆల్ ద థింగ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇదేంటి నావిగేషనల్ సెక్షన్. నా వెబ్ పేజ్ కి ఇదేంటి యాక్చువల్లీ నావిగేషనల్ సెక్షన్. ఇలా గ్రూప్ ఆఫ్ హైపర్ లింక్స్ అన్ని నేను యూస్ చేస్తున్నప్పుడు నావిగేషనల్ అటువంటి థింగ్స్ వీటిలన్నింటినీ ఎవరికి ఇన్సైడ్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు? HTML. ఫర్ హూమ్ ఇన్సైడ్ యూనిట్ టు ప్రొవైడ్? యూనిట్ టు ప్రొవైడ్ ఇన్సైడ్ కాల్డ్ nav ఎలిమెంట్. మనకి నెక్స్ట్ నావిగేషనల్ బార్ అనే ఒక కాంపోనెంట్ కూడా మనం బిల్డ్ చేస్తాం. ఆ నావిగేషన్ బార్ కాంపోనెంట్ లో కూడా మనం తీసుకునే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ హైపర్ లింక్స్ అన్నిటి కూడా ఎవరికి ఇన్సైడ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్సైడ్ a tag called nav tag. ఆఫ్టర్ అప్లైయింగ్ ది nav tag, is there any difference? మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? దర్ ఈస్ నో డిఫరెన్స్ ఆఫ్టర్ అప్లైయింగ్ ది nav tag. బట్ ఎప్పుడైనా మీరు హైపర్ లింక్స్ ని యూస్ చేస్తారు, అది కూడా నావిగేషనల్ సెక్షన్ కి అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు మోర్ దెన్ 1 హైపర్ లింక్ యూస్ చేస్తారు. హైపర్ లింక్స్ అన్నింటిని కూడా ఎవరికి ఇన్సైడ్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ ది nav tag ఓన్లీ. ఎందుకంటే మీరు ఎస్టర్డే గ్రూప్ ఆఫ్ హెడ్డింగ్స్ చూస్తే ఆ గ్రూప్ ఆఫ్ హెడ్డింగ్స్ అన్నింటిని కూడా ఎవరికి ఇన్సైడ్ తీసుకోమని చెప్పాను? మోర్ దెన్ 1 హెడ్డింగ్స్ మనం కాంబినేషన్ గా తీసుకుంటే టైటిల్స్, సబ్ టైటిల్స్ గా హెచ్ గ్రూప్ అనే ఒక ఎలిమెంట్ చెప్పాను, గుర్తుందా? సిమిలర్లీ అలానే మీరు గ్రూప్ ఆఫ్ హైపర్ లింక్స్ తీసుకుంటే ఆ గ్రూప్ ఆఫ్ హైపర్ లింక్స్ అన్నింటిని కూడా ఎవరికి ఇన్సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్? యూ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ a tag called nav tag. ఓకేనా? దిస్ nav semantic everybody. So like continue for the next semantic. Yes, sir. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ సిమాంటిక్ ఓట్ బ్రేక్. జనరల్లీ మీకు లైన్ బ్రేక్ చేయడం తెలుసు కదా. లైన్ బ్రేకింగ్ కోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తారు? ఫర్ లైన్ బ్రేకింగ్ బ్రేక్ ట్యాగ్ ఉంది. బట్ ఇప్పుడు మనం లైన్ కాదు బ్రేక్ చేస్తుంది. వాట్ యూ నీడ్ టు బ్రేక్? యూ నీడ్ టు బ్రేక్ ది వర్డ్. వర్డ్ బ్రేక్, WBR మీన్స్ వర్డ్ బ్రేక్ ఫర్ డిఫైనింగ్ ఏ లైన్ బ్రేక్ ఆపర్చునిటీ. అది కూడా లైన్ బ్రేక్ ఆపర్చునిటీ కోసమే. బట్ ఎక్కడ లైన్ బ్రేక్ ఆపర్చునిటీ యాడ్ చేస్తుంది? వర్డ్ కి లైన్ బ్రేక్ ఆపర్చునిటీ యాడ్ చేస్తుంది. ద వర్డ్ బ్రేక్ ఆపర్చునిటీ స్పెసిఫైస్ వేర్ ఇన్ ఏ టెక్స్ట్ ఇట్ వుడ్ బి ఓకే టు యాడ్ ఏ లైన్ బ్రేక్.
ఒక పర్టికులర్ టెక్స్ట్ లో ఎక్కడ మనం లైన్ బ్రేక్ చేయడానికి ఓకే అనుకుంటే అక్కడ మనం దీన్ని యూస్ చేస్తుంటాం. ఈ వర్డ్ బ్రేక్ అనేది ప్రీవియస్ అయితే డిఫరెంట్ బ్రౌజర్ లో సపోర్ట్ అయ్యేది కాదు, ఇప్పుడు అన్ని బ్రౌజర్స్ లో సపోర్ట్ అవుతుంది. విల్ చెక్ దట్. సో ఈ వర్డ్ బ్రేక్ అనేది దేన్ని బ్రేక్ చేయడం కోసం యూస్ చేస్తాం? వర్డ్స్ ని బ్రేక్ చేయడానికి. ఈ వర్డ్ బ్రేక్ అనేది పేరిడ్ ట్యాగా నాన్ పేరిడ్ ట్యాగా? సీ దిస్ వర్డ్ బ్రేక్ ఈజ్ ఏ Non-paired text. ఇట్స్ ఏ నాన్ పేరిడ్ ట్యాగ్. అండ్ ఈ వర్డ్ బ్రేక్ కూడా ఎటువంటి వర్డ్స్ ని బ్రేక్ చేస్తుంది? నార్మల్ ఒక 2-3 వర్డ్స్ 5 వర్డ్స్ 5 లెటర్స్ ఉన్న వర్డ్ ని బ్రేక్ చేయదు. మనం తీసుకునే వర్డ్ కి చాలా లెంతీ వర్డ్ ఉండాలి. నేను ఒక లెంతీ వర్డ్ తీసుకున్నాను, అది కూడా ఒక పారాగ్రాఫ్ లో ఉంది. నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నా వర్డ్ ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి హియర్ ఐ పేస్టింగ్ హియర్. సో హియర్ ఐ హావ్ ఎ వర్డ్ కాపీ అండ్ ఐ యాడెడ్ హియర్, ఐ ప్లేస్డ్ హియర్. సో నేను ఒక వర్డ్ బ్రేక్ తీసుకున్నాను. ఆ వర్డ్ బ్రేక్ లో 2 టైమ్స్ నేను ఇక్కడ వర్డ్ బ్రేక్ తీసుకున్నాను. దిస్ ఈస్ అ వెరీ 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 అని చెప్పి ఇక్కడ ఏమైనా స్పేస్ కనిపిస్తుందా మీకు? వెరీ వెరీ దగ్గర హియర్ ఆఫ్టర్ వెరీ తర్వాత కూడా స్పేస్ తీసుకోకుండా నేను ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్ ఐ గివెన్ హియర్? వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? WBR. అండ్ లాంగ్ వర్డ్ విత్ స్పెసిఫిక్ అని చెప్పి ఈ పర్టికులర్ వర్డ్ లో కూడా మీకు ఏమైనా స్పేస్ ఉందా? ఇస్ దర్ ఎనీ స్పేస్ హియర్? దెర్ ఈస్ నో స్పేస్ హియర్. అండ్ వర్డ్ బ్రేక్ అగైన్ ఇచ్చారు. 2 టైమ్స్ నేను బ్రేక్ చేశాను. అది కూడా మీకు నార్మల్ గా చూస్తే కనిపించదు. మీరు ఏం చేయాలి? వర్డ్ బ్రేక్ చూస్తున్నట్టు తెలియాలంటే మీరు బ్రౌజర్ సైజ్ ని రీసైజ్ చేయాలి. See here, this is a very 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 long word that will be break at specific place when the browser window is resized or sized. See here, I written a text. నేను ఒక టెక్స్ట్ రిటర్న్ చేస్తాను పారాగ్రాఫ్ లో. ఆ పారాగ్రాఫ్ లో టెక్స్ట్ నేను బ్రేక్ చేస్తున్నాను. వెరీ దగ్గర ఒక దగ్గర బ్రేక్ చేస్తున్నాను, స్పెసిఫిక్ దగ్గర బ్రేక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెబ్ బ్రేకింగ్ మీరు చూడాలంటే బ్రౌజర్ ని నార్మల్ సైజ్ తో చూస్తే బ్రేకింగ్ కనిపిస్తుందో రీసైజ్ చేయాలా? జనరలీ ఐ గివెన్ ఎ టెక్స్ట్ Resize మీరు చేయాలి. తీసుకున్న కంటెంట్ డెఫినెట్లీ రీసైజ్ చేయాలి. రీసైజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే డివైస్ కి రిలేటెడ్ గా మనం బ్రేకింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. అలాంటి సినారియోస్ లో ఈ వర్డ్ బ్రేకింగ్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ ఏ వెరీ 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 లాంగ్ వర్డ్ దట్ విల్ బి బ్రేక్ ఎట్ స్పెసిఫిక్ ప్లేస్ వేర్ ద బ్రౌజర్ విండో ఇస్ రీసైజ్. అదే మీరు బ్రౌజర్ విండో రీసైజ్ చేయకుండా నార్మల్ గా చూడండి, ఏమన్నా వర్డ్ బ్రేక్ కనిపిస్తుందా మీకు? 100% తీసుకుంటే మీరు నార్మల్ స్క్రీన్ లో చూస్తే బ్రేకింగ్ అనేది కనిపించదు. మీరు డెఫినెట్లీ ఏం చేయాలి? విండో సైజ్ ని రీసైజ్ చేయాలి. మీరు విండో సైజ్ రీసైజ్ చేసినప్పుడే వర్డ్ బ్రేక్ ఆపర్చునిటీ వస్తుంది. ఇది మనకి మొబైల్ రిలేటెడ్ డివైసెస్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? వర్డ్ బ్రేక్. So these are the general semantics we have. For general semantic category, how many elements we have? For general semantics 13, sir. 13 లో మనం 12 డిస్కస్ చేసుకున్నాం. కమాండ్ అనే ఎలిమెంట్ మీకు చెప్పలేదు, నేను జావా స్క్రిప్ట్ లో చెప్తానని చెప్పాను, ఎందుకంటే బటన్ కి యాక్షన్స్ ఇచ్చి పర్ఫార్మ్ చేయడం కోసం యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దీస్ జనరల్ సెమాంటిక్స్, వాట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ సెమాంటిక్స్ we have? We have a semantics called Arabic semantics. What is a type of semantics? Arabic type of semantics ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. For Arabic semantics, how many categories we have? We have 2 types of category for Arabic related information. So for the first element, we need to know about the tag called BDO tag. What is the tag name? HTML BDO tag. BDO means bidirectional override. What is BDO full form? BDO stands for bidirectional override. The BDO tag is used to override the current text direction. మనం తీసుకునే డిఫాల్ట్ టెక్స్ట్ డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్ ఉంటుందా, రైట్ టు లెఫ్ట్ ఉంటుందా? మనం యాడ్ చేసే టెక్స్ట్ యొక్క డైరెక్షన్ Left ఇట్ విల్ to బి right. లెఫ్ట్ టు రైట్ ఆర్ టాప్ టు బాటమ్. ఇట్ విల్ బి లెఫ్ట్ టు రైట్. బట్ మనకి ఒక టెక్స్ట్ డైరెక్షన్ ఓవర్ రైట్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ తీసుకురావాలంటే జస్ట్ యూస్ దిస్ ఎలిమెంట్. అండ్ దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ వెన్ యూ డిస్ప్లేయింగ్ హిబ్రూ, అరబిక్ అండ్ అదర్ లాంగ్వేజెస్ స్క్రిప్ట్స్ దట్ ఆర్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మీరు అరబిక్ టెక్స్ట్ కానీ ఉర్దూ కానీ చూస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఆ పర్టికులర్ కంటెంట్ ని మనలాగా లెఫ్ట్ టు రైట్ రిటర్న్ చేయరు, వాళ్ళు రైట్ టు లెఫ్ట్ రిటర్న్ చేస్తారు. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ని రైట్ టు లెఫ్ట్ రిటర్న్ చేయాలనే సిచువేషన్ లో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఎవరికి ఇన్సైడ్ తీసుకుంటే సరిపోతుంది? యూ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ ఎ ట్యాగ్ కాల్డ్ BDO tag. And BDO is a paired tag or a non-paired tag series? BDO is a Paired tag. it's a paired tag. We'll see how this BDO will works. I would like to create a file with a name called Arabic semantics with an extension as .html. So write the structure whatever you need. Something like doctype HTML, HTML open close, head open close. Within head, what I need to write the title. What is the tag we are using? BDO tag. BDO means, what is BDO means? Bidirectional override. ఇప్పుడు చూడండి, నేను BDO అనే ట్యాగ్ లో ఒక టెక్స్ట్ తీసుకుంటాను, LTE text soft. ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్ ని మీరు లెఫ్ట్ టు రైట్ రిటర్న్ చేస్తే ఒక పర్టికులర్ మీనింగ్ వస్తుందా, రైట్ టు లెఫ్ట్ చదివితే ఒక మీనింగ్ వస్తుందా? ఈ పర్టికులర్ కంటెంట్ ని లెఫ్ట్ టు రైట్. బట్ ఇప్పుడు మనం BDO ట్యాగ్ లో తీసుకుంటే పర్టికులర్ టెక్స్ట్ డైరెక్షన్ ఏమవుతుందని చెప్తున్నారు? ఓవర్ రైడ్ అవుతుందని చెప్తున్నారు. చెక్ చేయండి, మీకు టెక్స్ట్ డైరెక్షన్ ఓవర్ రైడ్ అయిందా, లేకపోతే నార్మల్ గానే ఉందా? లెఫ్ట్ టు రైట్ ఉందా, లేదంటే రైట్ టు లెఫ్ట్ ఉందా? టెక్స్ట్ డైరెక్షన్ హియర్ లెఫ్ట్ టు రైట్ నార్మల్ లెఫ్ట్ రైట్ నార్మల్ గా ఉంది. బట్ మనం BDO ట్యాగ్ లో తీసుకుంటే ఆ టెక్స్ట్ ఎలా ఉండాలి? రైట్ టు లెఫ్ట్ ఉండాలి కదా. బట్ ఇక్కడ రైట్ టు లెఫ్ట్ కి కన్వర్ట్ అయిందా? రైట్ టు లెఫ్ట్ కి కనిపించలేదు. BDO ట్యాగ్ యూస్ చేసిన ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు స్పెసిఫై అన్ అట్రిబ్యూట్ కాల్డ్ DIR. మీరు DIR అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఆ BDO అనే ట్యాగ్ కి ఒక ప్రాపర్ ఐడెంటిటీ రాదు.
సో BDO ట్యాగ్ కి ఆల్వేస్ మీరు యూస్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటో DIR అనే అట్రిబ్యూట్ అయితే మీరు ఆల్వేస్ యూస్ చేయాలి. అది యూస్ చేస్తేనే ఒక ప్రాపర్ ఐడెంటిటీ జస్టిఫికేషన్ అయితే వస్తుంది. ఇట్ హ్యాస్ 2 వాల్యూస్. వాట్ ఆర్ 2 వాల్యూస్? LTR అండ్ RTR. డిఫాల్ట్ మనం లెఫ్ట్ టు రైట్ రిటర్న్ చేస్తామా, రైట్ టు లెఫ్ట్ రిటర్న్ చేస్తామా టెక్స్ట్ ని? లెఫ్ట్ టు రైట్ కదా. ఇప్పుడు నేను రైట్ టు లెఫ్ట్ కన్వర్ట్ చేయడం కోసం వాట్ ఈస్ ద వాల్యూ గివెన్ హియర్? DIR ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ? RTL. RTL బట్ మీన్స్ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మీరు లెఫ్ట్ టు రైట్ కాదు, రైట్ టు లెఫ్ట్ చదివితే ఒక ప్రాపర్ మీనింగ్ వస్తుంది. సీరియస్ ఆల్ ఆఫ్ యూ. ఇలా మనం తీసుకున్న టెక్స్ట్ యొక్క డైరెక్షన్ ని ఓవర్ రైట్ చేయడం కోసం BDO ట్యాగ్ కి అట్రిబ్యూట్ గా ఎవరిని ప్రొవైడ్ చేశాను నేను? వాట్ ఈస్ అట్రిబ్యూట్ ఐ ప్రొవైడెడ్ హియర్? DIR. DIR అనే అట్రిబ్యూట్ మీకు మార్క్ కి నేను డైరెక్షన్ చెప్పాను. ఇక డైరెక్షన్ అని ఫుల్ నేమ్ ఇవ్వలేదు, నేను DIR అని ఇచ్చాను. అండ్ వాల్యూ కూడా రైట్ లెఫ్ట్ ఇవ్వలేదు, RTL LTR అని ఇచ్చాను. డిఫాల్ట్ ఈస్ ద LTR, దట్ మీన్స్ డిఫాల్ట్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, దాన్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం RTL కి. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి. BDO ట్యాగ్. Yes, sir. BDO ట్యాగ్ యూస్ చేసిన ఎవ్రీ టైం మీరు యూస్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటో కామన్ గా మీరు యూస్ చేయాల్సిన అట్రిబ్యూట్ కామన్ గా ఎవ్రీ టైం DIR యూస్ చేయకపోతే పర్టికులర్ ఎలిమెంట్ కంటే ఒక ప్రాపర్ ఐడెంటిటీ అయితే రాదు. దానికంటే ఒక ప్రాపర్ ఐడెంటిటీ రావడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం? DIR అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి. So I continue for Yes, the sir. another Arabic element. So we have another element called BDI. What is the element name? The element name is BDI. BDO కి అయితే అట్రిబ్యూట్ ఉంది, ఈ BDI ఎలిమెంట్ కి అయితే అట్రిబ్యూట్స్ ఉండవు, డైరెక్ట్ గా వర్క్ చేస్తాయి. చూడండి, see bidirectional isolation. What is BDI means? BDI means bidirectional isolation. This can be useful when displaying right to left text. మనం ఎటువంటి టైప్ ఆఫ్ టెక్స్ట్ ని డైరెక్ట్ గా డిస్ప్లే చేస్తుంటాం? రైట్ టు లెఫ్ట్ టెక్స్ట్ ని డైరెక్ట్ గా మనం డిస్ప్లే చేయాలి అంటే ఏ పర్టికులర్ ఎలిమెంట్ ని యూజ్ చేయొచ్చు? డైరెక్ట్ గా BDI అనే ఎలిమెంట్ యూజ్ చేయొచ్చు. దట్ మీన్స్ మనం తీసుకునే టెక్స్ట్ యొక్క డైరెక్షన్ మీకు అన్నోన్, మీకు తెలియదు టెక్స్ట్ డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అంటే డైరెక్ట్ గా మీరు ఏం యూజ్ చేసేసుకోవచ్చు? BDI యూజ్ చేయండి. బట్ ఎస్పెషల్లీ మీరు అరబిక్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ BDI ఎలిమెంట్ లోనే రిప్రజెంట్ చేయండి. BDI ఎలిమెంట్ లో ఏం యూజ్ చేస్తాం? మోస్ట్లీ రైట్ టు లెఫ్ట్ ఉన్న టెక్స్ట్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. లేదంటే మీరు తీసుకున్న టెక్స్ట్ యొక్క డైరెక్షన్ అన్నోన్ అన్నప్పుడు యూజ్ చేయండి. అండ్ ఇంకా ఏ డైరెక్షన్ ఎలిమెంట్ యూజ్ చేస్తారంటే అరబిక్ రిలేటెడ్ కంటెంట్ కానీ, హిబ్రూ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఉర్దూ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఈ BDI లో యూజ్ చేయండి. మన కీబోర్డ్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కాకుండా అరబిక్స్ కంటెంట్స్ ఉంటాయా జనరలీ మన కీబోర్డ్ లో? టెల్ మీ. ఇన్ అవర్ కీబోర్డ్ వీ హ్యావ్ No, sir. ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్, అరబిక్ కంటెంట్ ఉండదు. బట్ మీరు కొన్ని కంట్రీస్ యూస్ చేస్తారు, మీరు అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు అనుకోండి ల్యాప్టాప్స్, వాళ్ళ కంట్రీ నేటివిటీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఐడియా ఉందా? మీరు ఏదైనా అరబిక్ కంట్రీస్ ని చూస్తే వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అదే మీరు ఆస్ట్రేలియా రిలేటెడ్ ల్యాప్టాప్స్ మీరు ఏమైనా పర్చేస్ చేశారనుకోండి, వాళ్ళ నేటివిటీ లాంగ్వేజ్ ఉంటుంది. మనం యూస్ చేస్తున్న కీబోర్డ్ ఏ కంట్రీ కీబోర్డ్ తెలుసా మీకు? హ్యావ్ అన్ ఐడియా అబౌట్ వాట్ టైప్ ఆఫ్ కీబోర్డ్ వీఆర్ యూజింగ్? ఏ కంట్రీ కీబోర్డ్ యూస్ చేస్తున్నామో తెలుసా మీకు? మనం US కీబోర్డ్ యూజ్ చేస్తుంటాం. వాట్ ఈస్ ద కీబోర్డ్? US కీబోర్డ్ యూజ్ చేస్తున్నాం. కంట్రీకి కీబోర్డ్ లో కీస్ కూడా చేంజ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న టెక్స్ట్ డైరెక్ట్ గా అరబిక్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అంటే కనుక ట్రై టు ఇంక్లూడ్ దట్ అరబిక్ టెక్స్ట్ ఇన్ ఏ వాట్ ఈస్ ద ఎలిమెంట్ వీ నీడ్ టు టేక్? వీ నీడ్ టు టేక్ ద ఎలిమెంట్ కాల్డ్ BDI. డైరెక్ట్ గా మనకి టెక్స్ట్ డైరెక్షన్ తెలియదు, లేదంటే డైరెక్ట్ గా అరబిక్ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయాలంటే BDI యూజ్ చేయండి. See here, what is the type of text it is displaying here? Everybody, what is the text I displaying here? అరబిక్ టైప్ ఆఫ్ టెక్స్ట్ కనిపిస్తుందా మీకు? ఆల్ ఆఫ్ యూ. ఇలా అరబిక్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని జనరేట్ చేయాలి డైరెక్ట్ గా అంటే BDO కి ప్రిఫరెన్స్ ఇస్తారా, BDI కి ప్రిఫరెన్స్ ఇస్తారా? వి ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ టు BDI. సో మీరు అరబిక్ ఇన్ఫర్మేషన్ అయితే BDI యూజ్ చేయండి. ఓకేనా? అదే టెక్స్ట్ డైరెక్షన్ ఓవర్ రైట్ చేయాలి అంటే టెక్స్ట్ డైరెక్షన్ ఓవర్ రైట్ చేయడం కోసం BDO. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. టెక్స్ట్ డైరెక్షన్ ఓవర్ రైట్ చేయడానికి అయితే BDO, ఓవర్ రైట్ అయిన టెక్స్ట్ డిస్ప్లే చేయాలంటే BDI. ఓకే? These are the Arabic semantics. Next, what is another type of semantics we have? We have semantics related to Chinese or Japanese semantics. Chinese తీసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకా ఏం తీసుకోవచ్చు, జపనీస్ ఇన్ఫర్మేషన్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ యూస్ చేసే. What is the first element we have today? Ruby. It is used for specifying Ruby annotations which is used in East Asian typography. ఈస్ట్ ఏషియన్ టైపోగ్రఫీలో చైనీస్ గానీ జపనీస్ సిమాంటిక్స్ గానీ యూజ్ చేస్తుంటారు. అటువంటి ఇన్ఫర్మేషన్ వెబ్ పేజ్ మీరు రిప్రజెంట్ చేయాలంటే Ruby అనే ట్యాగ్ ఇచ్చారు. అండ్ Ruby ఈజ్ ఎ పేరిడ్ ట్యాగ్ ఆర్ నాన్ పేరిడ్ ట్యాగ్? సి, Ruby ఈజ్ ఏ పేరిడ్ ట్యాగ్. ఈ Ruby ట్యాగ్ కి మనకి కాంబినేషన్ గా ఇంకొక ట్యాగ్ కాంబినేషన్ తో బిల్డ్ చేస్తాం, అది RT. RT మీన్స్ Ruby టెక్స్ట్. Ruby తో పాటు మనం ఏం యూజ్ చేయాలమ్మా కాంబినేషన్ గా? Ruby కి కాంబినేషన్ గా మీరు Ruby టెక్స్ట్ ని కూడా యూజ్ చేయాలి. ఈ టూ థింగ్స్ బిల్డ్ చేస్తే మనం చైనీస్ టైప్ ఆఫ్ సిమాంటిక్స్ ని కానీ జపనీస్ సిమాంటిక్స్ కానీ రిప్రజెంట్ చేస్తాం. సి, చైనీస్ సిమాంటిక్స్ విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ .html.
సార్ అసలు మనం చైనీస్ కానీ జపనీస్ కానీ అరబిక్ కంటెంట్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే మనం ఇప్పుడు కూడా నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తామని లేదు కదా. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తుంటాం, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. మీరు రాసే కోడ్ అంతా కూడా మాక్సిమం ఇంగ్లీష్ లో ఉంటుంది. బట్ ఆ కంపెనీ వెబ్సైట్ రిలేటెడ్ చైర్ పర్సన్స్ నేమ్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ మీరు ఇండికేట్ చేయాలంటే వాళ్ళ నేటివిటీ లాంగ్వేజ్ లోనే మీరు ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సినారియోస్ లో మీరు ఏం చేస్తారు, ఇటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఏదో యూస్ చేయండి. ఓకేనా ఎవ్రీబడి క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనీస్ సిమెటిక్స్. మన కీబోర్డ్ లో చైనీస్ రిలేటెడ్ కానీ జపనీస్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా అవైలబుల్ ఉందా మన కీబోర్డ్ లో? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో హ్యావ్ సమ్ కంటెంట్ వీ హ్యావ్ కాపీడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కాపీడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ ఒక పారాగ్రాఫ్ లో తీసుకున్నాను, లేదంటే మీరు నార్మల్ గానే రూబీలోనే తీసుకోండి. మీరు రూబీ అనేది పెయిర్ ట్యాగ్ చూస్తే రూబీ టెక్స్ట్ కూడా ఎలా ఉంది, పెయిర్ ట్యాగా రూబీ టెక్స్ట్, నాన్ పెయిర్ ట్యాగా రూబీ టెక్స్ట్. రూబీకి కాంబినేషన్ గా పేరు తీసుకోవాలి చూసారా. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మీరు వెరిఫై చేస్తే మీకు జపనీస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. Able to see the Japanese information here, everybody. See one type of Japanese information మనం వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం? What is the thing we are using? Tell me. ఇలా చైనీస్ కానీ జపనీస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయాలంటే ఆల్వేస్ రూబీ అండ్ రూబీ టెక్స్ట్ ని అయితే మీరు కాంబినేషన్ గా యూజ్ చేస్తారు. లేదు మీరు ఈ చైనీస్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకోండి, మీరు దీనికి కాంబినేషన్ గా ఆర్పీ యూజ్ చేయొచ్చు. ఆర్పీ మీన్స్ రూబీ పారా. ఆర్పీ అంటే రూబీ టెక్స్ట్ అని అర్థమైంది కదా, అలానే ఆర్పీ అంటే ఏంటో మనకి రూబీ టెక్స్ట్. అంటే కొంచెం ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది నా దగ్గర చూడండి. సమ్ లైన్స్ ఆఫ్ ఒక 4 to 5 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఈ 4 to 5 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ డైరెక్ట్ గా రూబీ టెక్స్ట్ లో కాకుండా రూబీ పారాగ్రాఫ్ లో కూడా తీసుకోవచ్చు మనం. వీ హావ్ టు టేక్ ఇన్సైడ్ రూబీ పారా. అవుట్పుట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే 4 to 5 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ కనిపిస్తుందా మీకు ఎవ్రీబడి? సో ఇప్పుడు ఈ ఎనోటేషన్స్ అన్ని కూడా హెడ్డింగ్స్ లోనో బోల్డ్ ఎలిమెంట్స్ లోనో బిల్డ్ చేయొద్దు. చైనీస్ కానీ జపనీస్ కంటెంట్ ఎప్పుడు తీసుకున్నా సరే రూబీ రిలేటెడ్ ఎలిమెంట్స్ లో తీసుకోండి. టెక్స్ట్ డైరెక్షన్ అన్నోన్ అంటే BDI లో యూస్ చేయండి. ఓవర్ రైట్ చేయాలి అంటే BDO యూస్ చేయండి. ఇప్పుడు వీటిలో యూస్ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ ఏమైనా అవుట్పుట్ లో వ్యూ చేస్తారా? నార్మల్ హెడ్డింగ్స్ లో కానీ రూబీలో కానీ తీసుకోవడం వల్ల మీరు చేంజెస్ అయితే వెబ్ పేజ్ లో వ్యూ చేయలేరు. బట్ ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది మనకి? వేర్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ విల్ అక్కర్ ఎట్ ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది? స్ట్రక్చర్. రేపు డెఫినెట్లీ మన డెవలపర్స్ ని SEO టీం వాళ్ళు దే ఆస్క్ యూ టు రైట్ ద కోడ్ ఇన్ HTML5 అని అడుగుతారు. సో ఇప్పుడు మీరు ఇవన్నీ యూస్ చేయాల్సి ఉంది సిమాంటిక్స్. సో సిమాంటిక్స్ ఏం చేస్తే మన పర్టికులర్ HTML పేజ్ కి బెటర్ స్ట్రక్చర్ ని అయితే యాడ్ చేస్తుంది. ఓకేనా ఎవ్రీబడి? సో లైక్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ HTML5 ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే మీకు ఒక ఐడియా ఉందా? మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేసినా ఇన్లైన్ లో బిల్డ్ చేసినా అవుట్పుట్ ఎప్పుడు ఎలా వస్తుంది? ఇన్లైన్ ఎలిమెంట్ అంటే అవుట్పుట్ అంతా కూడా ఇన్లైన్ లోనే వస్తుంది. మీరు ఇన్లైన్ లో తీసుకున్నా బ్లాక్ లెవెల్లో తీసుకున్న ఐడిలో మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్ పేజ్ ఎలా వస్తుంది? ఇన్లైన్ లోనే వస్తుంది. దానికి మనకి ఇన్లైన్ కోసం HTML5 4 ఎలిమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి డిఫరెంట్ అకేషన్స్ లో జావా స్క్రిప్ట్ అయితే చాలా ఎక్కువ యూజ్ అవుతాయి ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్. బట్ HTML లో వీటిని ఎలా యూజ్ చేయాలనే చెప్తాను క్లియర్ గా. ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఎవ్రీవన్? all of you? Sir. See here. HTML5 new inline elements. HTML5 introduces new elements to help indicate basic elements such as times or numbers. Times ni gaani numbers type of information ni gaani indicate cheyadam kosam ee new inline elements ni ever introduce chesaru? Which was introduced by HTML5 only. So we have 4 elements: mark, meter, progress and time. What are the 4 new inline elements which were provided by HTML5? మార్క్, మీటర్, ప్రోగ్రెస్ అండ్ టైం. ఈ మీటర్, ప్రోగ్రెస్ అనేది జావా స్క్రిప్ట్ లో కాంబినేషన్స్ లో మల్టిపుల్ వేస్ లోనే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ HTML ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మార్క్ అనే ఎలిమెంట్ ఏమని చెప్తున్నారు చూడండి. దిస్ డినోట్స్ దట్ ఏ బిట్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ మార్క్డ్ ఇన్ సమ్ వే. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకుంటే ఆ టెక్స్ట్ ని ఏం చేసిస్తుంది? మార్క్ అనే ఎలిమెంట్ మార్క్ చేసిస్తుంది, అది కూడా సమ్ అదర్ కలర్ తో. యూ కుడ్ ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ దిస్ టు మార్క్ సెర్చ్ టర్మ్స్ ఇన్ లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్. మీరు లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఒక 1000 రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 1000 రిజల్ట్స్ లో మీ రిజల్ట్ చెక్ చేసుకోవడం కోసం మీరు సెర్చ్ బార్ లో సెర్చ్ చేసినప్పుడు మీరు ఇచ్చిన రిజల్ట్ కనుక ఏదైనా ఒక రిజల్ట్ తో మ్యాచ్ అయితే మ్యాచ్ అయిన రిజల్ట్ మీకు ఒక కలర్ తో కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? మీరు సెర్చ్ చేసినప్పుడు మీరు సెర్చ్ చేసిన కంటెంట్ ఏదైనా రిజల్ట్ మ్యాచ్ అయింది అనుకోండి, మ్యాచ్ అయిన రిజల్ట్ మీకు ఒక కలర్ తో కనిపిస్తుంది. గ్రే కలర్ తోనో, ఎల్లో కలర్ తోనో, బ్లూ కలర్ తోనో, గ్రీన్ కలర్ తోనో కనిపిస్తుంది. ఐడియా ఉందా? మార్క్ చేసి కలర్. అటువంటి మార్కింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ ట్యాగ్ తో బిల్డ్ చేస్తారు డెవలపర్స్? డెవలపర్స్ షుడ్ బిల్డ్ బై యూజింగ్ వాట్ ఈస్ ద ట్యాగ్? The tag is mark tag. HTML మనకి ఏదైనా ఒక కలర్ తో మార్క్ చేసి ఇస్తుందా ఏమైనా అదర్ ఎలిమెంట్స్ ని? జనరలీ HTML అయితే ఏ కలర్ తోనూ మార్క్ చేయదు. బట్ మీరు మార్క్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తే ఒక టెక్స్ట్ ని మనం మార్క్ చేయాలి, హైలైట్ చేయాలి, అది కూడా రిఫరెన్స్ పర్పసెస్ లో మీరు హైలైట్ చేసి చూపించాలి అంటే మార్క్ అనే ఎలిమెంట్ యూజ్ చేద్దాం. చూడండి ఒకసారి మార్క్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అనేది. I would like to create a file with name called inline
inline elements with an extension as .html I taken. So write the structure whatever you need. doc.html, HTML open close. Next, head open close. Within head, just mention a title called. What is the tag we are using? Mark tag. So mark tag default గా మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే మార్క్ ట్యాగ్ ఇన్సైడ్ ఏమవుతుంది, మనకు ఒక కలర్ తో మార్క్ చేసేస్తుంది. అది డిఫాల్ట్ కలర్ ఏంటో చెక్ చేయండి. సో ఐమ్ టేకెన్ ఉంది LTE టెక్స్ట్ ఆఫ్. ఏ కలర్ తో మార్క్ చేసి ఇస్తుందో చూడండి, రన్ చేస్తే అవుట్పుట్ ని. ఏ కలర్ తో మార్క్ చేసి ఇచ్చింది ఒక టెక్స్ట్ ని రిఫరెన్స్ పర్పస్ గా, విచ్ Yellow, కలర్ sir. డిఫాల్ట్లీ? డిఫాల్ట్ ఎల్లో కలరే. HTML ఎల్లో కలర్ ఇస్తుంది. అదే మీరు CSS యూస్ చేస్తే ఏమవుతుంది, ఇదే ఇన్ఫర్మేషన్ కి. ఇఫ్ యూ యూజ్ CSS వాట్ విల్ హ్యాపెన్స్, టెల్ మీ. మనం ఇదే కంటెంట్ CSS యూస్ చేస్తే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో ఉంది, నాకు ఎల్లో కాదు రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ కావాలన్నా, గ్రీన్ కలర్ కావాలన్నా, బ్లూ కలర్ కావాలన్నా మనం కన్వర్ట్ చేయొచ్చు. బట్ అది దేని బేస్ చేసుకుని కన్వర్ట్ చేస్తాం మనం? ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ దట్ బై యూజింగ్ CSS ఓన్లీ. Yes. ఓకేనా? బట్ HTML అయితే ఏ కలర్ తెస్తుంది, మార్క్ అనే ఎలిమెంట్ లో ఉండే ఏ టెక్స్ట్ తీసుకున్నా సరే ఆ టెక్స్ట్ ని డిఫాల్ట్ గా ఎల్లో కలర్ తో ఇస్తుంది. మనం ఎల్లో కలర్ నుంచి అదర్ కలర్ కన్వర్ట్ చేయాలంటే CSS. ఓకేనా? నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఎలిమెంట్ కాల్డ్ మీటర్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? మీటర్ ఎలిమెంట్. ఈ మీటర్ ఎలిమెంట్ కి చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ అనేవి కాంబినేషన్ బేస్ చేసుకుని యూజ్ అవుతాయి. ఆ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో హియర్ ద మీటర్ ట్యాగ్ డిఫైన్స్ ఏ స్కాలార్ మెజర్మెంట్ విత్ ఇన్ ఏ నౌన్ రేంజ్ ఆర్ అన్నౌన్ రేంజ్ డైమెన్షన్. మనం ఒక మెజర్మెంట్ చేయాలి, అది కూడా స్కాలార్ మెజర్మెంట్, అది కూడా నౌన్ రేంజ్ లో ఆర్ ఏ ఫ్రాక్షన్ వాల్యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏ, ఏమనుంది చూడండి, వాట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏ గాస్ వాల్యూ. ఏ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తారు మీటర్? మోస్ట్లీ డెవలపర్స్ ఎక్కువ గాస్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. సచ్ యాజ్ ఎ డిస్క్ స్పేస్. మీరు మీ డివైస్ ని డిఫరెంట్ డ్రైవ్స్ గా కన్వర్ట్ చేస్తున్నారా? C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ గా మీ డివైసెస్ లో CDE డ్రైవ్స్ ఉన్నాయి మీ దగ్గర. మీ సిస్టమ్ పార్టీషన్ చేస్తున్నారా మీ మెమరీని? ఎవ్రీవన్, Yes, sir. మీరు ఆ పార్టీషన్ చేసినప్పుడు ఆ డిస్క్ స్పేస్ ని కౌంట్ చేయడానికి కూడా ఈ మీటర్ ఎలిమెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. అదే విధంగా టాలీ ఆఫ్ ఓట్స్ ని టాలీ చేయడం కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ మీటర్ ఎలిమెంట్. దిస్ ఈజ్ ఎ పెయిర్ ట్యాగ్. చెక్ చేయండి మీటర్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది. ఆ స్కాలర్ మెజర్మెంట్ ని నౌన్ రేంజ్ లో డిస్క్ స్పేస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తానో ఒకసారి చూడండి. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎన్ ఎలిమెంట్ కాల్డ్ మీటర్ ఎలిమెంట్. మీటర్ ఈజ్ ఎ పెయిర్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్ ట్యాగ్? సిరీస్ ఇట్స్ ఏ నాన్ పెయిర్ ట్యాగ్. నేను మీటర్ ట్యాగ్ ఇన్సైడ్ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ద టెక్స్ట్ ఐ టేకెన్? వాట్ ఈస్ ద టెక్స్ట్ ఐ టేకెన్ ఇన్సైడ్ మీటర్ ట్యాగ్? 2 out of 10. మీరు మీటర్ ట్యాగ్ ఇన్సైడ్ ఏ టెక్స్ట్ తీసుకున్నా టెక్స్ట్ కనిపించదు వెబ్ పేజ్ లో. ఆ మీటర్ ట్యాగ్ అనేది అపియరెన్స్ చూడండి ఎలా ఉందనేది. మీటర్ ట్యాగ్ అపియరెన్స్ ఒక బార్ లాగా కనిపిస్తుందా, హారిజంటల్ బార్. బట్ నువ్వు రాసిన 2 out of 10 అనే టెక్స్ట్ కనిపిస్తుందా మీకు ఏమైనా? మీరు మీటర్ ట్యాగ్ ఇన్సైడ్ ఏ టెక్స్ట్ తీసుకున్నా టెక్స్ట్ కనిపించదు. ఇది ఎంత ఆక్యుపై అయిందో తెలియాలి. నాకు ఒక నౌన్ రేంజ్ లో ఎంత వాల్యూ ఆక్యుపై అయిందో తెలియడం కోసం ఇది యూజ్ చేస్తాం. సో ఫర్ దిస్ హియర్ ఐ జస్ట్ వాంట్ టు ప్రొవైడ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్, వాట్ ఈస్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ ఐ గివెన్ హియర్. maximum value for this meter element is 10 and I'm giving the current value it is occupying as 2 అని ఇచ్చాను. ఇప్పుడు ఇలా ఏం చేయొచ్చు మీరు? మీటర్ ఎలిమెంట్ ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కదా, మీరు ఏం చేయాలి? ఎవ్రీథింగ్ మీరు ఆల్వేస్ మీరు బ్రేక్స్ అయితే యూజ్ చేయాలి. మీరు బ్రేక్స్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది? వాట్ ఇఫ్ యూ డోంట్ యూజ్ బ్రేక్? అన్ని ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి? సేమ్ లైన్ లో వచ్చేస్తాయి. నేను అన్ని ఎలిమెంట్స్ ఒకే వాల్యూ ఇవ్వాలా, డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను? 2 out of 10, 4 out of 10, 6 out of 10, 8 out of 10, అలానే 10 out of 10 గా తీసుకుందామని చూస్తున్నాము. 8 నెక్స్ట్ ఐ గివెన్ 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి డిఫరెంట్ థింగ్. 2 నెక్స్ట్ సంథింగ్ 4 నెక్స్ట్ 6 నెక్స్ట్ సంథింగ్ 8 నెక్స్ట్ సంథింగ్ 10 అని ఇస్తున్నారు. సేవ్ ది ఫైల్ అంది అవుట్పుట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ మెజర్మెంట్ అనేది కనిపిస్తున్నా 2 పార్ట్స్ ఆక్యుపై చేయడం, 4 పార్ట్స్, 6 పార్ట్స్, 8 పార్ట్స్, 10 పార్ట్స్, ఆల్ ఆఫ్ యూ. ఇది కూడా యాడ్ చేస్తుంది. మనకు ఒక నౌన్ రేంజ్ ఉంది. నౌన్ రేంజ్ అని నేను ఎలా చెప్పగలిగాను? మాక్సిమం లిమిట్ ఎంత ఇచ్చాను ఆ పర్టికులర్ మీటర్ ఎలిమెంట్ కి నేను? వాట్ ఈస్ ద మాక్సిమం లిమిట్ ఐ గివెన్ దేర్? 10, sir. I given a maximum limit as 10. ఆ 10 వాల్యూలో మనకి కరెంట్ వాల్యూ ఎంత ఆక్యుపై చూపిస్తున్నాను? 2 ఒక వాల్యూ, 4 ఒక వాల్యూ, 6 ఒక వాల్యూ, 8 ఒక వాల్యూ, 10 ఒక వాల్యూలా మనం డిఫరెంట్ వాల్యూస్ లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కి యాడ్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు నాకు 6 కి రాగానే ఏమవ్వాలి? కలర్ చేంజ్ అవ్వాలి. 10 కి రాగానే కలర్ చేంజ్ అవ్వాలి. బట్ 6 నుంచి 10 కి వచ్చేసరికి ఇక్కడ కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఒకటే కలర్ చూపిస్తుందా ఆల్ ద ఎలిమెంట్స్ కి? చూడండి అన్ని ఎలిమెంట్స్ కి Same సేమ్ colour. కలర్ వస్తుంది. వాట్ ఈస్ ద కలర్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్? Green. గ్రీన్ కలర్ వస్తుంది. బట్ మనకి కొంచెం వార్నింగ్ టైప్ ఎల్లో కలర్ వస్తుంది. మొత్తం ఫిల్ అయిపోతే రెడ్ కలర్ వస్తుంటుంది. ఐడియా ఉందా? డిస్క్ స్పేసెస్ అవన్నీ కూడా నువ్వు రిప్రజెంట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేశాను. వాట్ ఆర్ ద 2 అట్రిబ్యూట్స్ ఐ యూజ్డ్ హియర్? వాట్ ఆర్ ద 2 అట్రిబ్యూట్స్? Maximum value. మాక్సిమం అండ్ వాల్యూ ఇచ్చాం. మనకి ఎలా కాకుండా హై అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, లో అనే ఒక అట్రిబ్యూట్స్ ఉంటాయి. మనకి ఇంకా ఏముంటాయి? ఈ మాక్సిమం వాల్యూయే కాదు, ఈ మీటర్ అనే ఎలిమెంట్ కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మీరు అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తే ఏమవుతాయి? డెఫినెట్లీ ఇఫ్ యూ యూజ్ దోస్ అట్రిబ్యూట్స్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ చేంజెస్ దిట్స్
కలర్, ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ యొక్క కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ యొక్క కలర్స్ ఎలా చేంజ్ అవుతాయి, వాటి ఇన్ఫర్మేషన్స్ ఎలా ఉంటుంది అనేది కొన్ని నోట్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తాం మీకు. ఆ నోట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సి వీ హ్యావ్ సమ్ నోట్ పాయింట్స్. కలర్స్ చేంజ్ అవ్వడం కోసం డిఫరెంట్ నోట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 నోట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని మీరు డిఫరెంట్ కలర్స్. డిఫాల్ట్ మనకి ఏ కలర్ వస్తుంది? డిఫాల్ట్ కలర్ ఈస్ Green. గ్రీన్ కలర్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ కలర్? గ్రీన్ కలర్. సో మనకి గ్రీన్ కలర్ నుంచి సమ్ అదర్ కలర్ కి కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ డిఫరెంట్ నోట్ పాయింట్స్ ఉన్న నోట్ పాయింట్స్ యూస్ చేసి మనం ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, ఎనీ అదర్ కలర్ కి మనం అయితే కన్వర్ట్ చేసుకుండొచ్చు. సో ఆ కన్వర్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇయర్ ఫస్ట్ నోట్ పాయింట్ ఏమని చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ నోట్ పాయింట్? ఇఫ్ వాల్యూ ఈస్ హయ్యర్ దెన్ హై, ఎవరికన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ అనేది. మనం తీసుకున్న వాల్యూ అనేది ఎవరికన్నా ఎక్కువ ఉంటే కలర్ రెడ్ అవుతుందని చెప్తున్నారు. ద గాజ్ ఈజ్ రెడ్. మనం తీసుకున్న వాల్యూ అనేది హై వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి, లో వాల్యూ అవైలబుల్ తీసుకున్నాం. సో దీనికి తెలియడం కోసం నేను అగైన్ ఒక మీటర్ ఎలిమెంట్ తీసుకున్నాను. సో మీటర్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ మీటర్ ఎలిమెంట్ కి మాక్సిమం కౌంట్ ఇచ్చేస్తున్నాను. వాట్ ఈస్ ద మాక్సిమం కౌంట్ ఫర్ దిస్ మీటర్ ఎలిమెంట్? మాక్సిమం లిమిట్ ఎంత ఇచ్చాను? 100 ఇచ్చాను. నేను ఇక్కడ దీంట్లో వాల్యూ కూడా ఇస్తున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు 80 ఇచ్చాను. వాల్యూ హౌ మచ్ గివెన్? 80 అని ఇచ్చాను. ఇప్పుడు నేను తీసుకున్నాను, మాక్సిమం తీసుకున్నాను, వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ ఎవరికన్నా ఎక్కువ ఉండాలని చెప్తున్నారు. హై అని అట్రిబ్యూట్ డిఫైన్ చేయండి. ఈ హై కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు హై వాల్యూ ఎంత ఇచ్చాను చూడండి. నేను హౌ మచ్ గివెన్? హై వాల్యూ 70 ఇచ్చాను. అంటే ఇప్పుడు 70 అనే వాల్యూ ఎవరికన్నా తక్కువ ఉంది, వాల్యూ కన్నా తక్కువే ఉందా హై వాల్యూ? ఇలా ఉండి మనకి లో అనే వాల్యూ కూడా అవైలబుల్ ఉంటే అప్పుడు మన గాజ్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇట్ షుడ్ బి సంథింగ్ రెడ్ కలర్ కి రావాలి. సంథింగ్ కొంచెం సెట్ చేస్తున్నాను. సంథింగ్ 60 80 అలా సంథింగ్ ఐ గివెన్ హియర్. చూడండి ఇప్పుడు మన వాల్యూ అనేది ఎలా ఉంది? గాజ్ వాల్యూ హౌ ఇట్ ఈస్? Red color. రెడ్ కలర్ ఉంది. సో ఇప్పుడు ఇదే కలర్ ని మనం అనదర్ కలర్ కి కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫుల్ కలర్ వచ్చింది అనుకోండి, అంటే మనకి ఆక్యుపెన్సీ ఎక్కువైపోతే మనం రెడ్ కలర్ చూపిస్తాం. నియర్ బై ఆక్యుపెన్సీకి వస్తుందంటే ఏం చూపించవచ్చు మనం? ఆరెంజ్ టైప్ ఆఫ్ కలర్ చూపించవచ్చు. అప్పుడు మీరు నో అని అట్రిబ్యూట్ తీసేసండి. రెడ్ కలర్ కనిపిస్తుంది, ఎల్లో కలర్ కనిపిస్తుంది. అదే మనం గ్రీన్ కలర్ చూపించాలంటే ఏం చేస్తే సరిపోతుంది? ఓన్లీ వాల్యూ అండ్ హైనెస్, వాల్యూ అండ్ మాక్సిమం డిఫైన్ చేస్తే సరిపోతుందా? సియర్ Yes, sir. ఇలాంటి సిచ్యువేషన్. ఇక్కడ ఏమేం కలర్స్ మాత్రం యూజ్ చేస్తాం మనం? ఇక్కడ రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, అవన్నీ కూడా ఒకే వాల్యూని ఆక్యుపై చేస్తుంది. బట్ నేను వాల్యూని బేస్ చేసుకొని కాదు, హై అండ్ లో అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాను. చూసారా? హై వాల్యూ కన్నా వాల్యూ కన్నా ఎక్కువ ఉండి లో అవైలబుల్ ఉంటే గాజ్ వాల్యూ రెడ్ ఉంటుంది. హై వాల్యూ కన్నా ఎక్కువ ఉండి లో వాల్యూ అవైలబుల్ లేకపోతే గాజ్ వాల్యూ ఎలా ఉంటుంది? ఎల్లో కలర్ కి వస్తుంది. లేదు నార్మల్ గా ఉంటే ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్ కి వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎక్కడ తీసుకుంటామంటే మీరు పాస్వర్డ్ ని సెట్ చేసుకుంటారు. ఐడియా ఉందా? మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు ఆల్ ఆల్ఫాబెట్స్ ఇచ్చిన వీక్ పాస్వర్డ్ అని చూపిస్తుంది, ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చిన వీక్ పాస్వర్డ్ వస్తుంది, ఆల్ నెంబర్స్ ఇచ్చిన వీక్ పాస్వర్డ్ వస్తుంది. మీకు ఆ వీక్ పాస్వర్డ్ అనేది ఇలా మీటర్ కలర్ లోనే గ్రీన్ కలర్ లో కాకుండా రెడ్ కలర్ లో చూపించేస్తుంది. వీక్ పాస్వర్డ్ కెన్ యూ మేక్ ఇట్ స్ట్రాంగ్ అని చెప్పి చూపిస్తుంటుంది. ఐడియా ఉందా ఎవ్రీవన్? అలాంటి కేసెస్ లో ఈ మీటర్ థింగ్స్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఓకేనా? ఇది ఇక్కడ నేను స్టాటిక్ గా బిల్డ్ చేస్తానా, డైనమిక్ గా బిల్డ్ చేస్తానా? ఈ అట్రిబ్యూట్ రిలేటెడ్ వాల్యూస్ అనేవి, ఆల్ దీస్ అట్రిబ్యూట్ వాల్యూస్ మనం స్టాటిక్ గా బిల్డ్ చేస్తామా, డైనమిక్ గా బిల్డ్ చేస్తామా? Statics. we built it by statically. బట్ రేపు మనం జావా స్క్రిప్ట్ వస్తుంది. జావా స్క్రిప్ట్ మనం ఏం చేస్తాం? ఇదే ఇన్ఫర్మేషన్ ని డైనమిక్ చేస్తాం, డైనమిక్ గా జనరేట్ చేస్తుంటాం కంటెంట్స్ ని. ఓకేనా? ఈ మీటర్ అనే ఎలిమెంట్ మళ్ళీ మనకి ఎక్కడ వస్తుంది? జావా స్క్రిప్ట్ లో వస్తుంది. అక్కడ పాస్వర్డ్ రిలేటెడ్ కంటెంట్స్ కి స్ట్రాంగ్ గా, వీక్ అని చెప్పి చూపించడం కోసం యూజ్ చేస్తాం ఈ థింగ్స్ ని. ఓకేనా? ఇలా గాజ్ వాల్యూ అంటారు. ఈ వాల్యూస్ ఏమంటున్నాం మనం జనరలీ? దీస్ ఆర్ గాజ్ వాల్యూస్ అంటారు. సో మనకి మాక్సిమం వెళ్ళిపోతే రెడ్ కలర్, నార్మల్ కన్నా తక్కువ ఉంటే ఎల్లో కలర్, దానికన్నా తక్కువ ఉంటే గ్రీన్ కలర్ కి అయితే మనం డిస్ప్లే చేస్తూ వస్తుంటాం. ఓకేనా? ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ కి యూజ్ చేయకూడదు. మీటర్ ట్యాగ్ ని ఎప్పుడు కూడా ఎవరికి యూజ్ చేయకూడదు, కంటిన్యూస్ ప్రాసెస్ కి యూజ్ చేయకూడదు. కంటిన్యూస్ ప్రాసెస్ కోసం దే ప్రొవైడెడ్ అనదర్ HTML ఇన్లైన్ ఎలిమెంట్. దట్ ఈస్ ద అనదర్ ఇన్లైన్ ఎలిమెంట్ ప్రోగ్రెస్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫైల్ డౌన్లోడ్ చేశారనుకోండి, అది 0 నుంచి 100% వరకు కంటిన్యూస్ ప్రాసెసా కాదా? జనరలీ టెల్ మీ. మీరు తీసుకుంటే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అలాంటి కంటిన్యూస్ ప్రాసెస్ కోసం ఏం యూజ్ చేస్తారు? జనరలీ use a tag called HTML inline element progress. It is used for representing the progress of a task. This element could be used in conjunction with JavaScript to display the progress of a task, process it and underway. I copy. సో మనం మాక్సిమం ప్రోగ్రెస్ కానీ మీటర్ ఎలిమెంట్స్ కానీ ఎవరితో కంజెక్ట్ చేసి యూజ్ చేయాలి? మోస్ట్లీ మనం జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తో కంజెక్ట్ చేయాలి. బట్ మనకి ఇంకా జావా స్క్రిప్ట్ రాలేదు కాబట్టి HTML ఎలా యూజ్ అవుతుందో చెప్తున్నాను. ఇప్పుడు నేను మీటర్ ఎలిమెంట్ అనే టైటిల్ రిమూవ్ చేస్తున్నాను. ప్రోగ్రెస్ మీటర్ అనేది ఏమేమి కలర్స్ తో మనకి రిప్రజెంట్ చేస్తుంది? బార్స్ ని. మీటర్ గ్రీన్, ఆరెంజ్, రెడ్ కలర్. ఇప్పుడు ప్రోగ్రెస్ సమ్ అదర్ కలర్ తో చూపిస్తుంది చూడండి. నేను ప్రోగ్రెస్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను, ఎటువంటి అట్రిబ్యూట్స్ యాడ్ చేయలేదు. సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్. ఏ కలర్ తో కనిపిస్తుంది మీకు ఆ ప్రోగ్రెస్ ఎలిమెంట్?
See here, కంటిన్యూస్ ప్రాసెస్ గా మూవ్ Blue అవ్వడం color. అబ్జర్వ్ చేస్తున్నారు. డైనమిక్ నేచర్ బ్లూ కలర్ లో ఉంది. ఇప్పుడు దీనికి కూడా మీరు మాక్సిమం సెట్ చేయొచ్చు, వాల్యూ సెట్ చేయొచ్చు. దిస్ ప్రోగ్రెస్ ఆల్సో హ్యాస్ two attributes only. This progress element has two attributes only. The two attributes for this progress element is something maximum and value. ఈ మాక్సిమం అంటే వాల్యూ మీటర్ ఎలిమెంట్ కి కూడా ఉన్నాయి, బట్ మీటర్ కి హై అండ్ లో వాల్యూస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ వీటికి హై లో వాల్యూస్ ఉండవు. మీటర్ కి ప్రోగ్రెస్ కి జస్ట్ ఓన్లీ మాక్సిమం డిఫైన్ చేస్తారు. మాక్సిమం గివింగ్ 100 అండ్ నెక్స్ట్ ఐమ్ గివింగ్ వాల్యూ కోసం సమ్ 60 అని ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, మాక్సిమం లో 100 లో ఎంత పార్ట్స్ ఆకిపోయింది ఆ ప్రోగ్రెస్ టాస్క్ అనేది 60%. ఇప్పుడు ఆ 60 నుంచి అది కన్వర్ట్ చేంజ్ అవుతుందా డైనమిక్ ఏమైనా? 60 నుంచి 70కి, 70 నుంచి 80కి, 80 టు 90, 90 టు 100 ఏమైనా మూవ్ అవుతుందా అది? No, sir. ఎందుకంటే No. ఇక్కడ నేను అంతా యూజ్ చేసింది స్టాటిక్ కంటెంట్, డైనమిక్ కంటెంట్ నేను యూజ్ చేస్తుంది. ఆల్ Static. ఐఎమ్ యూజింగ్ ఇస్ స్టాటిక్ Static. కంటెంట్ ఓన్లీ. అదే రేపు మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే ఈ కంటెంట్ ఏం చేయొచ్చు, మనం ఆటోమేటిక్ గా మూవ్ చేస్తుంటాం. మీరు ఫైల్ డౌన్లోడ్ చేసినట్టు అది ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంటుంది ఆ బార్ అనేది. ఎవ్రీవన్, అలా మూవ్ చేయడం కోసం కొంచెం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కావాలి. అండ్ Yes, sir. దానిపైన స్ట్రైప్స్ ఏమైనా కనిపిస్తాయి మీకు, డయాగ్నల్ గా కానీ వర్టికల్ గా ఏమైనా స్ట్రైప్స్ కనిపిస్తాయా? మీకు ఫ్లోట్ అవుతున్నట్టు స్ట్రైప్స్ కనిపిస్తుంది తెలుసా, వైట్ కలర్ స్ట్రైప్స్. ఆ స్ట్రైపింగ్ థింగ్స్ కూడా మనం బూట్ స్ట్రాప్ ఐడియా Yes, ఉంటే sir. స్ట్రైపింగ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ HTML అయితే జస్ట్ ఇలా బేసిక్ స్ట్రక్చర్ ఇస్తుంది మనకి అంతే. ఓకేనా? ఈ ప్రోగ్రెస్ ని మీటర్ ని జావా స్క్రిప్ట్ కంజక్షన్ తో యూజ్ చేయాలి యాక్చువల్లీ. నెక్స్ట్ వీ హావ్ లాస్ట్ ఎలిమెంట్. మనకి టైం ని రిప్రజెంట్ చేయాలి. ఏం రిప్రజెంట్ చేయాలి? డేట్ అండ్ టైం ని రిప్రజెంట్ చేయడం కోసం కూడా HTML ఒక ఎలిమెంట్ ఇచ్చింది. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? టైం. ఈ టైం అనేది ఇంపార్టెంట్ థింగ్. మనం ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ చూసారనుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీకు ఆఫర్స్ అనేవి పర్టికులర్ పీరియడ్ వరకే ఉంటాయా, త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయా ఆఫర్స్? జనరల్లీ Throughout year. Particular period వరకే ఉంటుంది. మనకి పర్టికులర్ పీరియడ్ కూడా ఉంటాయి తెలుసా. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ మంత్ లోనే 15th 16th కి అమెజాన్ కి ఫెస్టివల్ ఉంది, ఐడియా తెలుసా? అమెజాన్ బిగ్ బిలియన్ Yes, sir. ఫెస్టివల్ అనేది ఉంది 15, 16. ఇప్పుడు 15, 16 వాడు ఎందుకు మెన్షన్ చేసుకున్నా? 2 days వరకు మాత్రమే ఆఫర్స్ అనేవి లిమిట్ ఉంటాయి. మీరు 15 కి బిఫోర్ చూసినా, 16 ఆఫ్టర్ చూసినా సరే ఏముంటుంది, ఆ పర్టికులర్ ఆఫర్స్ అక్కడ అలానే ఉంటాయి, మీకు ఉండవు కదా. ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ పీరియడ్ వరకే సెట్ చేస్తారు ఆఫర్స్ ని. వాళ్ళది టైం ని బేస్ చేసుకుని, డేట్ ని బేస్ చేసుకుని తీసుకుంటారు. టైం డేట్ ని మనం HTML స్టాటిక్ గానే రిప్రజెంట్ చేస్తాం. బట్ జావా స్క్రిప్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డేట్ అండ్ టైం ని డైనమిక్ గా జనరేట్ చేస్తాం. మీకు అక్కడ ఆఫర్ లిమిట్ ఎండ్ అయిపోతున్నట్టు హవర్స్ ని ఇండికేట్ చేపిస్తుంటారు, ఐడియా ఉందా? సెకండ్స్ డిక్రీజ్ అయిపోతుంటాయి, మినిట్స్ డిక్రీజ్ అయిపోతుంటాయి, హవర్స్ డిక్రీజ్ అయిపోతుంటాయి, ఐడియా ఉందా? Yes, sir. అవన్నీ కూడా డేట్ టైమ్స్. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా మీరు రిప్రజెంట్ చేయాలి టైం కంటెంట్స్ అంటే టైం అనే ట్యాగ్ లో రిప్రజెంట్ చేయండి. ఇంకేదో ట్యాగ్ వద్దు, ఎందుకంటే దీనికంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద ఎలిమెంట్ కాల్డ్ టైం ఎలిమెంట్. ఇన్ దిస్ ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ టైం? 11:36 AM. అంతేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద డే? 8th July 2023 అని ఇస్తున్నారు. 8th July 2023 అని అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ సంథింగ్ సూపర్ స్క్రిప్ట్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, TH అని చెప్పి 75 అండ్ రన్ అవుట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుందా మీకు? ఎవ్రీవన్, ఇప్పుడు నేను డేట్ టైం తీసుకున్నాను. ఇది నేను డైనమిక్ గా తీసుకున్నానా, స్టాటిక్ గా తీసుకున్నాను? ఇదంతా కూడా ఆల్ దిస్ ఐ టేకెన్ బై Static, sir. స్టాటిక్ గా ఉన్నాయి. ఇప్పుడు టైం అనేది మనకి మినిట్స్ తర్వాత సెకండ్స్ ఉంటాయి. బట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను సెకండ్ ఏమైనా మెన్షన్ చేస్తాను ఇక్కడ? హియర్ ఐ మెన్షన్ ఎనీ సెకండ్. యాక్చువల్లీ 11:37 సంథింగ్ సెకండ్ కూడా ఉండాలి కదా మన దగ్గర. జనరల్ సెకండ్స్ కూడా మీరు రిప్రజెంట్ చేయాలి. సంథింగ్ 40 seconds ఇస్తున్నాను. ఇప్పుడు ఆ 40 seconds తర్వాత ఏమవ్వాలి మనకి ఇన్ఫర్మేషన్ అనేది? 40 నుంచి ఆటోమేటిక్ గా కంటిన్యూస్ గా టికింగ్ జరగాలి. ఇక్కడ కంటిన్యూస్ గా టికింగ్ జరుగుతున్న 40 నుంచి 41, 42, 43 లాగా టికింగ్ ఏమైనా No, జరుగుతుందా? sir. అలా టికింగ్ జరగాలన్నా నువ్వు జావా స్క్రిప్టే కావాలి. బట్ మనం నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో డే టు టైమ్స్ రిప్రజెంట్ చేస్తాం. ఆ రిప్రజెంట్ చేసిన వాటిని డైరెక్ట్ గా H1 ఎలిమెంట్ లోనో లేకపోతే ఇంకేమైనా అదర్ ఎలిమెంట్స్ లో రిప్రజెంట్ చేయదు. వాటికంటూ సపరేట్ గా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ నేమ్? The element name is time. Time is a paired tag or non-paired tag? Time is a paired tag. So ఇప్పుడు మనకి Paired tag. మీరు అబ్జర్వ్ చేస్తే టైం కి సమ్ అట్రిబ్యూట్స్ లేవు, అలానే ఇందాక మనం డిస్కస్ చేసిన మార్క్ ఎలిమెంట్ కి అట్రిబ్యూట్స్ లేవు. బట్ మీటర్ కి 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. మాక్సిమమ్, వాల్యూ, హై, లో. ప్రోగ్రెస్ కి 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. మాక్సిమమ్, వాల్యూ ఉంది. బట్ టైం ఎలిమెంట్స్ డజంట్ ఆల్సో హావ్ ఎనీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, బట్ అది మీకు జావా స్క్రిప్ట్ లో తెలియాలి. ఓకేనా? ఇక్కడ వరకు Yes, sir. 4 ఇన్లైన్ ఎలిమెంట్స్. అండ్ ఇంకా మనకి ఒక ఎలిమెంట్ ఉంది, అదైతే ప్యూర్ జావా స్క్రిప్ట్. ఆ ఎలిమెంట్ ఒకటి మీరు డైరెక్ట్ గా యూస్ చేస్తే మీకు అర్థం కాదు. సో అందుకని కూడా ఆ కాన్వాస్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, పెయింటింగ్ ఏరియా. అంటే మనం లైన్స్ ని డ్రా చేయాలి ప్రోగ్రామింగ్ ని బేస్ చేసుకొని. ఆ లైన్ ప్రోగ్రామింగ్ థింగ్స్ అన్ని కూడా మీకు జావా స్క్రిప్ట్ లో చెప్తాను. ఓకే ఎవ్రీవన్? Yes, sir. సో ఇక్కడికి మనకి HTML 5 పాయింట్స్ అనేవి క్లియర్ అయినాయి. ఇక్కడ వరకు వాట్ వి కంప్లీటెడ్ ది HTML 5 థింగ్స్. ఓకే Yes, sir. ఓకే సో నెక్స్ట్ విల్ స్టార్ట్ ది CSS ఫర్ ఫ్రంట్ ఎండ్ లెవెల్. సో ఫ్రంట్ ఎండ్ మీకు CSS స్టార్ట్ చేస్తాను, అది నెక్స్ట్ సెషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే